అధికారులకు నో పోస్టింగ్, మురళీధర్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్కి అంతే, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశం, జలవనరుల స్పెషల్ సీఎస్గా సాయి ప్రసాద్, సిఆర్డీ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆర్థిక శాఖను గాడిని పెట్టే చర్యలు, 2 కార్యదర్శులు నియామకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే త్రికరణ శుద్ధిగా పేదలకు పథకాల ఫలాలు, క్యాంప్ ఆఫీసులో బాధ్యతల స్వీకారం, స్కీముల అమల్లో రాజకీయ జోక్యం వద్దు పవన్ కళ్యాణ్, 2028లోగా ప్రతి ఇంటికి కొళాయి నీరు, ఉపాధి కూలీల వేతనాలు వెంటనే వచ్చేలా కేంద్రం దృష్టికి తీసుకెళ్దాం, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచాలి, విద్యార్థులు అన్నీ నేర్చుకుంటాను, అధికారులు బోధించాలి, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ శాఖలపై సమీక్ష, ఉద్యాన పంటల అభివృద్ధిపై మొదటి సంతకం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సర్కారు మారినా బేఖాతర్ అంటూ నిరాటంకంగా ఇసుక తవ్వకాలు దందా, ఇసుక డంపులన్నీ వైసీపీ నేతల చేతుల్లోనే, ఎన్నికలకు ముందే ఎడాపెడా తవ్వి తరలింపు, రాష్ట్ర వ్యాప్తంగా 180కి పైగా డంపులు, ఒక్కో దాంట్లో 1,00,000 టన్నుల దాకా ఇసుక, ఏడాది వరకు వ్యాపారానికి డోకా లేదు, తాజాగా అధిక ధరకు విక్రయం, లారీ 45,000కు పైన, ట్రాక్టర్ అయితే 12,000, డంపులన్నీ స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వానికి విజిలెన్స్ సూచన, అటు యథేచ్ఛగా ప్రతిమ, జేసీకేసీ తవ్వకాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఎలాంటి రాజధాని ఎలా మిగిలింది అంటూ, పునాది నుంచి లేచిన తొలి రాజధానిగా గుర్తింపు, వైసీపీ పాలనలో శాపగ్రస్తగా మిగిలిన దైన్యం, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేలా మాస్టర్ ప్లాన్, 3 రాజధానులంటూ అడవిని మిగిల్చిన జగన్ అంటూ, భారతదేశంలో పునాది స్థాయి నుంచి నిర్మితమవుతున్న తొలి రాజధాని నగరంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన అమరావతి 5 ఏళ్ల వైసీపీ పాలనలో శాపగ్రస్తగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చి టీడీపీ ప్రభుత్వ పాలనలో పుడిపోసుకుని వడివడిగా అడుగులు వేసిన అమరావతి ఆ తర్వాత పాడైంది. ఇవాళ చంద్రబాబు గారు అక్కడ చూడబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ నిర్లక్ష్యం వల్లే పోలవరం పూర్తి కాలేదు, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే